అందరూ కృష్ణ యొక్క ఆలయాలకైతే వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే భక్తజనం అయితే కనుక కృష్ణుడి యొక్క ఆశీస్సులు పొందడానికి, కృష్ణుడిని చూడడానికి ఇక్కడికైతే రావడం జరిగింది. సో మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక గోల్డెన్ టెంపుల్లోని కృష్ణుడిని అయితే కనుక చాలా అందంగా ప్రీతితో చాలా మంచిగా అయితే అలంకరించడం జరిగింది. మనం ఇప్పుడు చూడొచ్చు. ఎప్పుడు ఉండే విధంగా కాకుండా ఈసారి మరింత ప్రత్యేకంగా ఇక్కడ పువ్వులు పలహారాలతో శ్రీకృష్ణుడిని అయితే అలంకరించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీకృష్ణ దినం రోజు అయితే కనుక చాలా మంచిగా అంగరంగ వైభవంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంటాయి. ముఖ్యంగా అయితే కనుక ఇస్కాన్ టెంపుల్స్లో అలాగే ఇలాంటి గోల్డెన్ టెంపుల్స్లో ఈ యొక్క కృష్ణుడి యొక్క భక్తులు అయితే కనుక చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కృష్ణాష్టమిని జరుపుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తూనే ఉంటున్నాం. ఇక్కడ యొక్క ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఈ యొక్క ప్రజలకి ఒక వేన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందడానికి ఇప్పుడు ప్రజలందరూ కూడా భక్తులందరూ కృష్ణుడి యొక్క ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సో అలాగే వీళ్ళతో పాటు కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లలందరూ కూడా కృష్ణుడు రాధ యొక్క వేషధారణలో ఇక్కడికి వచ్చి కృష్ణుడి యొక్క ఈ కృష్ణాష్టమిని చాలా ఆనందంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి చాలా మంచిగా చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ప్రత్యేక ప్రసాదాలు కూడా అందిస్తున్న దృశ్యాలు మన ఇక్కడికి కనిపిస్తున్నాయి. కృష్ణుడికి ముఖ్యంగా ఇష్టమైన వెన్న అలాగే నెయ్యి పెరుగు అటుకులతో ఈ యొక్క ప్రసాదాన్ని అయితే తయారు చేసి వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా అయితే కృష్ణుడికి అందిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈరోజు భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని కృష్ణుడికి అందించడానికి అని చెప్పేసి అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా హిందూ ధర్మ భక్తులందరూ కూడా ఈ యొక్క కృష్ణాష్టమిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న కృష్ణ టెంపుల్స్కి అలాగే ఇస్కాన్ టెంపుల్స్కి అయితే ఇక్కడికి ఎగబడుతూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క గోల్డెన్ టెంపుల్లో మనం చూసుకుంటే కనుక కృష్ణుడి యొక్క భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కృష్ణుడి యొక్క ఆశీస్సులు పొందడానికి వాళ్ళ అపారమైన ప్రీతితో ఈ యొక్క గోల్డెన్ టెంపుల్స్కి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యొక్క భక్తుల తాకిడి అనేది పెరుగుతూనే ఉంది. అయితే ఈ యొక్క కృష్ణాష్టమిని ఈ సంవత్సరం అయితే కనుక 15వ తారీఖు రాత్రి నుంచి మొదలుపెట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగించనున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క కృష్ణాష్టమిని జరుపుకుంటూ అంటే ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసాలు ఉండి ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ప్రీతిని వాళ్ళకి తెలియజేస్తూ శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తిని అయితే తెలియజేయడానికి ఆ భక్తులందరూ ఈ యొక్క పూజనైతే ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు. సో మరింత సమాచారాన్ని మనం ఇంకా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క కృష్ణుడి యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ ఉపవాసం ఉంటూ వాళ్ళ యొక్క ప్రీతిని తెలియజేసుకుంటూ ఇక్కడికైతే వస్తూనే ఉన్నారు. ఇక కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడిని సందర్శించుకోవడానికి ప్రీతి ప్రదర్శనలన్నింటినీ కూడా కృష్ణుడికి అందజేయడానికి చాలా మంది భక్తులందరూ ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా. సో నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఏం పేరు? అమరేష్ కుమార్. ఓకే, ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటున్నారు? ఎలా? చాలా బాగా జరుపుకున్నాను. ఉదయాన్నే 4:30కి వచ్చాను. సాధారణ భక్తుల్లాగే అలంకరణ బాగా జరిగింది. మంగళారతి 4:30కి జరిగింది. తర్వాత 6:30కి స్వామివారిని మంచిగా అలంకరించి దర్శనహారతి ఇచ్చారు. ప్రతిలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది వచ్చారు. మనశ్శాంతిగా ఉంది. వారంలో ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా చేసుకుంటాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ హరే కృష్ణ మహామంత్ర జపము 108 సార్లు చేసుకుంటే మనసులో ఉన్న ఎన్నో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ లభించే ప్రశాంతం ఎక్కడా లభించదు నాకు. గత 2010 సంవత్సరం నుండి ఇక్కడికి నేను వస్తున్నాను ప్రతి సంవత్సరం. హరే కృష్ణ. కృష్ణుడికి నచ్చిన పదార్థాలు ఏంటి? వాళ్ళకి ఎలాంటి పూజలు అనేవి మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తారు? ఇప్పుడు ఎలాంటి పూజలు అనేవి మీరు చేసుకోవచ్చు? ప్రతి సంవత్సరం కృష్ణుడికి ఆయన జన్మదిన సంవత్సరం ఉన్నప్పుడు 64 రకాల భోగ్ పెడతారు. అలాగే ఇక్కడ మక్కన్ మిశ్రా అనేది ఒక సేవ ఉంది. ప్రతి ఒక్క సాధారణ భక్తుడికి లభించాలని చెప్పేసి ఆ సేవని ఇస్తారు. అలానే ఈ
ఈ సంవత్సరం ఎలా పూజిస్తున్నారు, ఇలా అలాగే శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అవి ఎలా పొందాలని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే మనము కావాల్సింది భక్తి. సో స్వామివారిని చూస్తే ఆ యొక్క అర్చక మూర్తులని, ఆ దివ్య వైభవము, అలాగే ఆ అలంకరణ చూస్తే మనలో ఉన్న కోరికలన్నీ పోతాయి. స్వామివారిని ప్రశాంతంగా తనితో చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించదు. ఎలా అంటే ఎన్ని గంటలు కూర్చున్నా ఆ సమయం అనేది ఏర్పడదు. అలాగే హరికృష్ణ మహామంత్రం జపిస్తూ ఉన్నా, కీర్తన చేస్తూ ఉన్నా ఎంతో అనుభూతిని పొందుతాం. అంతులేని ఆనందం అనేది లభిస్తుంది మనకు. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక కృష్ణ భక్తులందరూ కూడా కృష్ణాష్టమి సందర్భంగా దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్కి, గోల్డెన్ టెంపుల్స్కి వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క భక్తిని ఇక్కడ తెలియజేసుకుంటూ కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం పేరు నీ పేరు? తనుష. తనుష, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంద్రానగర్ నుంచి. సో ప్రతి సంవత్సరం నువ్వు ఎలా రెడీ అయ్యి వస్తావా రాధలాగా? ఎవరు రెడీ చేస్తూ ఉంటారు నిన్ను? మా మమ్మీ చేస్తూ ఉంటారు. సో నీకు ఎలా అనిపిస్తుంది కృష్ణాష్టమి రోజు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఏమని కోరుకున్నావు కృష్ణుడిని? నేను మంచిగా చదువుకోవాలని. సో ఈ తమ్ముడు నువ్వు ప్రతి సంవత్సరం ఇలాగే రెడీ అవుతూ వస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తూ ఉంటారా? ఏం చెప్పాలనుకుంటున్నావు కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. నేను మా ఫ్యామిలీతో వచ్చా, చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా జరుగుతుందని. చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో విజిట్. నేను అరౌండ్ 12:30 అలా వచ్చి ఉంటాను. ఏమేమి జరిగాయి మార్నింగ్ యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళాం, డైరెక్ట్ ఇటు వచ్చా ఫ్యామిలీతో. సో చాలా హ్యాపీగా ఉంది దేవుణ్ణి దర్శించుకోవడం. సో కృష్ణాష్టమి ఎవ్రీ ఇయర్ ఎలాగో జరుపుకుంటూ వస్తారు. సో ఈ ఇయర్ ప్రత్యేకంగా ఎలా జరుపుకున్నారు? యాక్చువల్లీ ప్రతి ఇయర్ నేను వైజాగ్లో జరుపుకుంటా. ఈ ఇయర్ హైదరాబాద్లో మా ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో రావడం చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకా ఏమైనా ప్రత్యేకంగా అనిపించిందా ఇక్కడికి రావడం వల్ల? చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. లైక్ 1 వీక్ నుంచి కొద్దిగా ఏం బాగాలే, ఇక్కడికి వచ్చాక కొద్దిగా ఫ్రీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. వైజాగ్లో ఎప్పుడూ విజిట్ చేస్తా, బట్ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం రావడం. సో హ్యాపీగా ఉన్నా. కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమైనా మీరు చెప్పగలరా? కృష్ణాష్టమి ప్రత్యేకత అంటే లైక్ జన్మదినం. సో చాలా హ్యాపీగా ఉంటుంది. లైక్ టెంపుల్కి విజిట్ చేయడం అన్నది ఒక మంచి ప్రయారిటీ అని నేను అంటాను. సో ఫ్యామిలీతో వచ్చినందుకు చాలా హ్యాపీ. అందరూ విజిట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. వచ్చా భగవద్గీత తీసుకుంటున్నా అండ్ ఐఎమ్ సో హ్యాపీ.